ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసి సామెతల గ్రంథము, ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే సొలొమోను యొక్క రాసిన సామెతల్లో మనం చదువుతున్న భాగ్యంలో చూస్తే 30వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు అంటున్నాడు, దేవా నేను నీతో 2 మనవలు చేర్చున్నాను, నేను చనిపోకముందు వాటి నాకు అనుగ్రహించుము. దేవుని దగ్గర నుంచి 2 మనవలు అడుగుతున్నాడు. ఒకటి, వ్యర్థమైనది అబద్ధము నాకు దూరముగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యము నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఇక్కడ మనం చూస్తే వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరంగా ఉంచుము. చూడండి, ఈ లోకములో మనం జీవించే జీవితంలో ఒకే ఒక జీవితం మంది. మన జీవితం చాలా చిన్నది. జీవించిన జీవితము చాలా శ్రేష్టంగాను విలువగాను ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా విలువైనదిగా, శ్రేష్టమైనదిగా, బహు ఉన్నతముగా జీవించాలని ఆశిస్తుంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పిపోయిన దావీదు అంటున్నాడు. ఈ లోకంలో మనలను పాడు చేసే చాలా ఉండి, వ్యర్థమైనది అబద్ధాలు చాలా ఉండి, వాటికి మనం దూరంగా ఉండాలి. ఈ వ్యర్థత్వానికి, పాపమునకు ఎవరైతే దూరంగా ఉంటారో వారి జీవితాలు చక్కగా ఫలిస్తే, అభివృద్ధి చెంది ఆశీర్వదించబడుతూ ఉంటాయి. కాబట్టి దావీదు అంటాడు, వ్యర్థమైనది వాటిని నాకు దూరంగా ఉంచుము. చూడండి, దావీదు ఒకానొక సమయంలో యుద్ధం చేయాల్సిన సమయాల్లో అందరూ యుద్ధానికి వెళ్తే దావీదు యుద్ధకాలంలో అతడు చక్కగా పండుకొని సాయంకాలం మిద్దె మీద నడుస్తూ ఒక స్త్రీని చూశాడు. స్నానం చేసిన స్త్రీని చూసి ఆమెని సైనించాడు, తన భర్తను చంపేశాడు. తన పాపాన్ని కప్పెట్టాలనుకున్నాడు, కానీ ఆ పాపం తన జీవితాన్ని ఎంతో నష్టపరిచినది, దేవునికి దూరం చేసింది. ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు, కానీ ఆ కుటుంబానికి ఎంతో శిక్ష, బిడ్డల మీద ఆ యొక్క శిక్ష తప్పలేదు. కాబట్టి అందుకనే వ్యర్థత్వంలో ఉంటే ఈ రోజున నీ కుటుంబంలో కూడా అనేకమైన నష్టాలు, కష్టాలు గురవుతూ ఉంటాయి. కాబట్టి వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి. అబద్ధం ఈ రోజున మోసపరిచేప్పుడు కూడా మనకి మంచి నమ్మించేటట్టు ఉంటారు మనుషులు. కాబట్టి ఆ యొక్క అబద్ధాలకి నమ్మి నువ్వు మోసపోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. రెండోదిగా చూస్తే అంటున్నాడు ఆయన, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం. ఈ లోకములో ఎక్కువ ఉన్న సమస్యే, లేకపోయినా సమస్య. ఎక్కువ ఉంటే, ధనం ఎక్కువ ఉంటే అది సమస్య, లేకపోతే అది కూడా పేదరికంగా ఉంటే అది దొంగిలిస్తానేమో, నీ నామాన్ని అవమానపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఎక్కువైతేనేమో దేవుడు ఎవరైనా దూషిస్తానేమో, ధనం ఎక్కువ ఉన్నా అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో. మరి ధనం ఉండటం వల్ల కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం ఏం పట్టుకొని వెళ్ళాం. అందుకే అంటాడు, తగినంత నాకుంటే చాలన్నాడు. ఈ రోజున తగినంత దేవుడు మనకి ఎంత కావాలో ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. కాబట్టి మొదటి రాజ్యం, ఆయన నీతిని ఎదిగితే ఆయన సమస్తం దేవుడు మనకిచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ధనం ఎక్కువ అవటం వల్ల, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. కాబట్టి ధనం ఉండటం వల్ల కూడా అది దాన్ని కాపాడుకోవడం కూడా బాగా కష్టమైందే. పేదరికం ఉందనుకోండి, దొంగిలిస్తానేమో, నేను ఈ నామానికి అవమానం కలిగిస్తానేమంటున్నాడు. కాబట్టి మనము తగినంత ఆహారం, కావలసినటువంటి వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే పరలోక ప్రార్థనలో మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమంటాడు. కాబట్టి ప్రతిదినము దేవుడు మనకు ఏం అవసరమో ఆయనకు తెలుసు, ఏమి అక్కరుందో, ఏ యొక్క సమస్య ఆయన తెలుసు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, తగినంత ఆహారం నాకు దయచేయను ఆయన అన్నాడు. కాబట్టి 2 మనవలు దయచేయము. 2 మనవలు అడిగాడు. ఒకటి, వ్యర్థమైనది అబద్ధాన్ని దూరంగా ఉంచమన్నాడు. కాబట్టి పేదరికమైన ఐశ్వర్యమైన అది నాకు దయచేద్దయ్యా, తగినంత ఆహారం నాకు ఇవ్వమన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనల్ని పాడు చేసే, నష్టపరిచే ఈ లోకల వ్యర్థత్వం, అపవిత్రత చాలా నష్టపరుస్తుంది. యవన కాలంలో పరిశుద్ధంగా కాపాడుకుంటే నీ జీవితం చాలా ఫలిస్తుంది. యేసోబు యవన కాలంలో పరిశుద్ధంగా కాపాడుకోవటం వల్ల అతని జీవితము ఫలించింది, అభివృద్ధి చెందింది. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, దేశానికి ఆహారం పెట్టేవాడుగా దేవుడు చేశాడు. అలాగే దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు, దానియేలు పవిత్రంగా కాపాడుకున్నాడు, ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి వారి జీవితాలు శ్రేష్టంగా ఉన్నాయి. కాబట్టి వ్యర్థత్వానికి, అపవిత్రతకి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో నీ జీవితము శ్రేష్టంగాను,
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు మన యొక్క వినికుల్లో దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వర్తమానం వింటున్న ప్రతి సహోదరి సహోదరు కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ లోకంలో వ్యర్థత్వానికి దూరంగా ఉంటాకు, అపవిత్రతకు దూరంగా ఉంటాకు సహాయం చేయండి. మరి మరి అపవిత్రమైన వాటికి దూరంగా ఉండి పరిశుద్ధత కలిగి పవిత్ర కలిగి నీ కొరకు యేసోబులాగా దేవా పాపమును దూరంగా పారిపోవారుగా సహాయం చేయండి. శ్రేష్టమైన వాటి మీద, విలువైనటువంటి వాటి మీద తమ జీవితాలు తన మనసులు పెట్టేవారుగా, నీ మహిమ కొరకు జీవించేవారుగా సహాయం చేయండి ఆయన. ప్రతి శాపం నుంచి, ప్రతి శోధ నుంచి, ప్రతి యొక్క దుష్టత్వం నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, సంతోషం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.